కలిసిపోతాడో చరిత్రలో నిలిచిపోతాడో మోడీకి ఓ పరీక్ష పెట్టింది అమెరికా. ఎందుకంటే భారతదేశ ప్రధానమంత్రుల్లో ఎవరూ సాధించినటువంటి రికార్డులు నెహ్రూ టైంలో ఆర్థిక అభివృద్ధి పెద్దగా లేదు, ఇందిరా టైంలో ఆర్థిక అభివృద్ధి పెద్దగా లేదు. పైగా అప్పుడంతా కూడా రష్యన్ బంచ్లో ఉన్నవాళ్ళం మనం. ఇప్పుడు రష్యాతోనూ ఉంటాం, అమెరికాతోనూ ఉంటాం, చైనాతోనూ ఉంటాం, అదే సందర్భంలో ఉక్రెయిన్తోనూ ఉంటాం. కాబట్టి ఇక్కడ నిజమైన అలీన విదేశాంగ విధానం పాటిస్తూ భారత్ యొక్క విధానాలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవడానికి చైనా ఓడు మన భూమి లాగేసుకుంటున్నా సరే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టే కల్చర్ లేదు మోడీకి. అలాగే మన భూభాగాన్ని ఒక్క గజం కూడా చైనాకి ఇచ్చేందుకు సిద్ధంగా లేనోడు, పాకిస్తాన్కి తలవంచడానికి సిద్ధంగా లేనోడు, పీఓజేకేని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ మన కాశ్మీరంలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. అదే సందర్భంలో అమెరికా ఒత్తిళ్ల కోసం, చైనా ఒత్తిళ్ల కోసం మన దేశపు పారిశ్రామిక వ్యవస్థని తాకట్టు పెట్టడానికో నాశనం చేయడానికో సిద్ధంగా లేడు. కాబట్టి ఇది ఆ దేశాలన్నిటికీ నచ్చదు. పైకి ప్రేమ నటిస్తున్నటువంటి చైనాకి మనల్ని తొక్కేయాలనే ఉంటుంది. రష్యాకి ఇదివరకు 70% వాళ్ళ దగ్గర ఆయుధాలు కొనేది ఇప్పుడు 35-40% కొంటున్నాం. ప్లస్ భారతదేశంలో తయారీ అంటే పైకి ప్రేమ నటిస్తున్న అమెరికా మీద కోపంతో మన మీద మంట అట్లాగే ఉంటుంది. అట్లాగే అమెరికా ఓపెన్గా మంట చూపెట్టుకుంటుంది. వీటన్నిటికీ కారణం మోడీ. ఏంటంటే ఆయా దేశాలు చెప్పినట్టు నడిచే స్టేజ్ నుంచి ఆయా దేశాలకి టర్మ్స్ డిక్టేట్ చేసే స్టేజ్కి తీసుకువెళ్తున్నాడు దేశాన్ని. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ డెవలప్మెంట్, ఆయుధ సెక్టార్ డెవలప్మెంట్, అంతరిక్షపు సెక్టార్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఈ దేశం సరిగ్గా స్థిరంగా నిలబడితే ఒక 15-20 సంవత్సరాలు ఈ పరుగు ఇలాగే కొనసాగితే టాప్ 2లో ఉంటాం గ్యారంటీగా. అలాంటి స్టేజీకి వెళ్ళడం అటు చైనాకి నచ్చదు, ఎందుకంటే అది టాప్ 2లో ఉంది. అమెరికాకి నచ్చదు, ఎందుకంటే అది టాప్ 1లో ఉంది. మొన్నటిదాకా చైనాని పైకి తీసుకెళ్ళినటువంటి అమెరికా చైనా మీద కోపంలో ఎందుకు ఉంది? టాప్ 2లో ఉంది కాబట్టి అది ఇప్పటికి టాప్ 4లో ఉన్నటువంటి భారత్ టాప్ 3కి రాబోతోంది, అంతకంటే ఎదగబోతోంది. అది నచ్చకే ట్రంప్ వ్యాఖ్యలైన అదే సందర్భంలో మనల్ని ఇవాళ అమెరికా మీద కోపంతో దగ్గరికి తీస్తున్న చైనా వ్యవహారం చైనాకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ శక్తులన్నీ కూడా నరేంద్ర మోడీ దించడానికి ప్లాన్ చేస్తున్నాయి. దానికి ఇక్కడ గ్రౌండ్ బేస్ ప్రిపేర్ చేస్తున్నటువంటి వాడు రాహుల్ గాంధీ. మల్లికార్జున్ ఖర్గే చెప్పినట్టు 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్తున్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. కాబట్టి వీటన్నిటి తట్టుకుని మోడీ నిలబడతా ఈ దేశపు పరుగుని సాగించగలడా లేడా అన్నటువంటి దాని మీద భవిష్యత్ భారతదేశం ఆధారపడింది, భవిష్యత్ మోడీ చరిత్ర ఆధారపడింది.